మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామారెడ్డిలో మంత్రి సీతక్కను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు, అలాగే రైతులు. సన్న బియ్యానికి బోనస్ చెల్లించాలని మంత్రి సీతక్క షబ్బీర్ అలీతో స్థానిక నేతల వాగ్వాదానికి దిగారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరైన సమాధానం చెప్పకుండా పోలీస్ బందోబస్తు మధ్య మంత్రి సీతక్క వెళ్లిపోయారు. సన్నాట్లకు 500 బోనస్ ఇస్తాని ప్రభుత్వం అప్పుడు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 2 పంటలు అయిపోయినాయి, ఇదో 3వ పంట. ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. సీతక్క ఇక్కడ నుంచి అటు వంగ మధ్యలో ఆపి అడిగినాం, మెమోరాండం ఇచ్చినాము. దానికి కూడా అన్ని ఇస్తున్నాం అనుకుంటే వెళ్ళిపోయింది. మాకు రైతులము ఇప్పుడు వర్షాకాలం కూడా చాలా వర్షాలు పడి బాగా నష్టపోయినాము. అడ్లు కూడా కొన్ని పొలాలు కూడా కొట్టుకుపోయినాయి వరదలు వారి. సన్నపట్లకు బోనస్ ఇస్తా అని చెప్పి 2 పంటలలో సన్నపట్లకు బోనస్ ఇవ్వలేరు. ఆ బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా రైతు బంధు కూడా 15,000 చెప్పి 6,000 ఒక పంటకు అది కూడా ఇవ్వలేరని రైతులందరం పోయి వారికి వినతి పత్రం ఇస్తామని రోడ్డు పైకి పోవడం జరిగింది. మేము పోగానే సీతక్క గారు కూడా ఆపి మేము ఒకటే చెప్పినాం, రైతులుగా మీకు వినతి పత్రం ఇస్తున్నాం మేడం, మీరు జిల్లా మంత్రి కాబట్టి మరి రైతుల సమస్యలు సాల్వ్ చేయాలి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు రైతులు అండ్ అలాగే సీతక్క మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది, ఎందుకు అడ్డుకున్నారు, రైతులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ సీజన్ లో చాలా మట్టుకు అకాల వర్షాలతో రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్ కు తరలిస్తుండగా తడిసిపోయినటువంటి ధాన్యం ఉంది, చాలా నష్టపోయారు. అయితే ప్రస్తుతం సన్న ధాన్యానికి తక్షణమే బోనస్ చెల్లించాలని చెప్పేసి రైతులంతా సీతక్కను విన్నవించారు. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదనతో ఆమెను అడిగే ప్రయత్నం చేశారు. కానీ నేను వేరే ఊరికి వెళ్ళాలి, అక్కడికి వచ్చి మాట్లాడండి అంటూ సీతక్క కాస్త దురుసుగా మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి రైతులంతా ఆందోళన చెందారు. వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వర్షానికి పూర్తిగా వడ్లు తడిసిపోయాయి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలంటూ విన్నవించేందుకు వచ్చినటువంటి రైతులకు అక్కడ చేదు అనుభవం ఎదురవడంతో వాళ్ళంతా ఒక్కసారిగా సీతక్కను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా రైతులకు మద్దతుగా వెళ్లి ఆమెను మంత్రిని ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడికి నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి మీరు విన్నవించుకోవాలంటూ సీతక్క అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రైతులంతా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. శివాని, అక్కడ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.